రెటిగా బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిటీలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. మీర్పేట్, బాలాపూర్, బడంగపేట్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్, మాదన్నపేట, ఐఎస్ సదన్ ఏరియాలో వర్షం కురుస్తోంది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాచారం, మల్లాపూర్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎమర్జెన్సీ టీం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు సూచించారు అధికారులు. రెటికా సిటీలో వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, నగరంలో మళ్లీ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ మాదిరి, హైదరాబాద్ వ్యాప్తంగా గడిచిన గంటన్నర సమయం నుంచి అయితే భారీ వర్షం కురుస్తూ ఉంది. హైదరాబాద్లో తొలుత ఇటు ఎల్బీ నగర్ వైపు నుంచి ప్రారంభమైనటువంటి వర్షం అయితే క్రమక్రమంగా సిటీలో సెంట్రల్ జోన్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తూ ఉంది. ఇటు భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షంతో అయితే అన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా, ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం గమనిస్తే హైదరాబాద్లోని ఇటు ప్రధాన ప్రాంతాలైనటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, ఆబిడ్స్, కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఇటు సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, కుకట్పల్లి, అదేవిధంగా మియాపూర్ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. ఇటు భారీ వర్షానికి అయితే ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఐఎండీ హెచ్చరికల ప్రకారం అయితే ఈరోజు వర్షం ఉన్న క్రమంలో అయితే ఇటు ఒకసారిగా ఉదయం నుంచి కూడా మనం హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ఇటు భారీగా ప్రజల రద్దీ కానీ, ఇటు ట్రాఫిక్ రద్దీ కానీ చాలా ఎక్కువగా ఉన్న క్రమంలో సాయంత్రం వేళ తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా రాఖీ పండుగను పురస్కరించుకొని అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా వరకు ఇటు జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజల రద్దీ కానీ, అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు భారీ రద్దీ కొనసాగిన క్రమంలో అయితే ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంలో అయితే ఇటు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు భారీ వర్షానికి ఇటు రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో పాటు ఇటు చెరువులను, నదులను తలపించే విధంగా అయితే ఇటు ప్రధాన రహదారులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు, ఇటు పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు భారీ వర్షంతో పాటు ఇటు మెరుపులు, పిడుగులు పడుతున్న క్రమంలో అయితే ప్రజలు కొంత భయాందోళన చెందినటువంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. అంతేకాకుండా మనం చూడవచ్చు సాయంత్రం 7 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి వర్షం అయితే క్రమక్రమంగా ఇటు సాధారణ వర్షపాతంగా నమోదైన క్రమంలో అనంతరం భారీ వర్షంగా అయితే మారడం జరిగింది. భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలకైతే ఇటు వరద అయితే భారీగా వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం కారణంగా ప్రజలందరూ కూడా అవసరమైతేనే బయటికి రావాలని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాం. గడిచిన 4 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఇటు అధికారులు అయితే ఇటు ఇబ్బందులు పడకుండా ప్రజలకు పలు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటు ఐఎండీ నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్లో వాతావరణం మనం గమనిస్తే ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు ఎండ అనంతరం సాయంత్రం వేళలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మనం చూడవచ్చు భారీ వర్షానికి అయితే ఇటు రోడ్లపైన వాహనాలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు జలమయమైనటువంటి రోడ్లలో వాహనాలు ముందుకు వెళ్ళాలంటే కొంత ఆచితూచి వెళ్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా నెలకొంది. అంతేకాకుండా ఇటు రోడ్లపై ద్విచక్ర వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు మెట్రో స్టేషన్స్తో పాటు మెట్రో పిల్లర్స్ కింద, అదేవిధంగా ఇటు
ఏదైతే బ్రిడ్జెస్ ఉంటాయో బ్రిడ్జెస్ కింద మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ప్రధాన సిగ్నళ్లలో కూడా ఇటు వర్షం కారణంగా అయితే వాహనాలు సిగ్నళ్లను ఫాలో అవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షంతో ఇటు వరద నీరు కూడా ఒకవైపు ముందుకు సాగుతున్న క్రమంలో ఇటు వాహనాలు అయితే కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని ప్రధాన జంక్షన్ల వద్ద అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఈ వర్షము ప్రభావం మరొక 2 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న క్రమంలో రానున్న 2 గంటల పాటు కూడా హైదరాబాద్లోని ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం గత 4 రోజులుగా కురిసినటువంటి వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో వాటర్ అనేటి చాలా వరకు స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అయితే కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటు భారీగా కురిసినటువంటి వర్షంతో అయితే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ముఖ్యంగా ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న క్రమంలో ఇటు ఐఎండీ అధికారుల హెచ్చరికలు ఉన్న క్రమంలో అయితే ప్రజలు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇటు వర్షంతో పాటు మనం చూస్తున్నాం ఇటు భారీగా ఇటు మెరుపులు అదేవిధంగా పిడుగులకు సంబంధించినటువంటి శబ్దం కూడా వస్తుంది. ఈ క్రమంలోనే ప్రజలు కొంత భయాందోళన చెందకుండా ఏదైతే సేఫెస్ట్ ప్లేసెస్లో ఉన్నట్లయితే వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అంతేకాకుండా మనం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఒకసారిగా ఇటు మనం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో కనుక గమనిస్తే ఇటు ఎగువ ప్రాంతంలో ఇటు కురిసినటువంటి వర్షానికి అయితే డౌన్ఫాల్లోకి వెళ్తున్నటువంటి వాటర్ అన్నీ కూడా నదులను తలపించే విధంగా నదుల్లో నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ విధంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాల్లో అయితే ఇటు వాహనదారులు కూడా ముందుకు వెళ్ళాలంటే కొంత జంగుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. అంతేకాకుండా మరొక 2 గంటల పాటు వర్షం కురిసే క్రమంలో అయితే ప్రజలు కొన్ని ప్రాంతాలలో అత్యవసరమైతేనే వెళ్ళాలి. ఎందుకంటే అవసరం లేకుండా అంటే చూస్తున్నాం ప్రయాణాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు అయితే కొన్ని రోడ్లలో కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీగా వరద నీరు రావడంతో పాటు ఇప్పటికే ట్రాఫిక్ రోడ్లపైన ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ అవడానికి కూడా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు వర్షం కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. సుమారు గంట నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో అయితే ఇటు ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్ ఇటు ఖైరతాబాద్ కానీ ఇటు లగడి కపూల్ తదితర ప్రాంతాలలో అయితే భారీగా ట్రాఫిక్, ఎందుకంటే మెట్రో స్టేషన్స్ ఉండడం కారణంగా మెట్రో స్టేషన్స్ కింద ద్విచక్ర వాహనాలు ఆగడం, అంతేకాకుండా ఆ వాహనాల వల్ల అయితే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు హైదరాబాద్లో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇటు వర్షం కురుస్తున్న సందర్భంలో ఇటు గాలులు కూడా వీస్తుండడంతో అయితే కొన్ని వృక్షాలు కూడా నేల కూలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు వాటర్ ఎక్కువగా వచ్చిన క్రమంలో ఎక్కడైతే వాటర్ హెవీగా ఉంటుందో ఆ హెవీగా ఉన్నటువంటి ప్రాంతంలో అయితే ఇటు విద్యుత్ వైర్లు కానీ లేదంటే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కానీ కొంత ప్రజలు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇటు వాటర్ వల్ల ఇటు కరెంట్ వైర్లు ఏమైనా తెగిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే చూసుకోవాలని జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే ఇటు సంబంధిత శాఖలతో పాటు ఐఎండీ అధికారులు కూడా హెచ్చరిస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించి మరొక 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురనున్న క్రమంలో వాహనదారులు అయితే కొంత ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పేసి ఇటు సంబంధిత శాఖల అధికారులు చెప్తున్నారు. కానీ వాటర్కి సంబంధించి అయితే రోడ్ల మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను పర్యవేక్షించడంతో పాటు వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మాధురి. రైట్, ఇక నగరంలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈరోజు ఉదయం నుండి కూడా ఫుల్ ఎండ ఉన్న సిచ్యువేషన్. సో కొద్దిసేపటి నుండి ఒక్కసారిగా చిరుజల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్లేసెస్ సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్స్ మరికొన్ని గంటల పాటు హైదరాబాద్ నగరంలో ఇటు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరికకు అనుగుణంగానే ప్రస్తుతం ఉప్పల్, బోడుప్పల్, నారపల్లి, మేడిపల్లితో పాటు ఇటు దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎట్ ది సేమ్ టైం ఎల్బీ నగర్, హయత్ నగర్, అంబర్పేట్, పెద్దంబర్పేట్ వంటి ఏరియాల్లో వర్షం కురుస్తుంది. హయత్ నగర్ ప్రాంతంలో కొంతమేరకు వర్షము కొంతవరకు మోస్తారు వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికలు కూడా మోడరేట్ రెయిన్ఫాల్, లైట్ రెయిన్ఫాల్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో మాత్రము కొంతవరకు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పిన విధంగానే ఇటు హయత్ నగర్, పెద్ద అంబర్పేట్ సంబంధించిన ఏరియాలో కొంతవరకు మోస్తారు వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు బాలాపూర్, ఎట్ ది సేమ్ టైం చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ఏరియాల్లో కూడా ప్రస్తుతము వర్షం కురుస్తున్న సిట్యువేషన్. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్, దాంతోపాటు సీతాఫల్ మండి ఇలాంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. సో మొత్తం ఇటు హైదరాబాద్ సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా సెంట్రల్ హైదరాబాద్లో కూడా వర్షము కంటిన్యూస్గా కొద్దిసేపటి నుండి స్టార్ట్ అయి కురుస్తున్న సిట్యువేషన్. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇంకొన్ని గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా
హెచ్చరికలు జారీ చేసింది. మెయిన్గా హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వాటిపైన పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇతరేతర శాఖలకు సంబంధించిన అధికారులు అంతా కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలతో అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ఇక హైదరాబాద్లో సాయంత్రం వేళ అంటే సాయంత్రం నుండి రాత్రి వరకు సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి పీక్ టైంగా భావిస్తుంటారు. సో ఈరోజు పండగ అవ్వడంతో చాలామంది ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు హైదరాబాద్ నుండి సొంతూర్లకు వెళ్ళిన క్రమంలో కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు అయితే చాలా ప్లేసెస్లో తగ్గాయి అనేది ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ ఈరోజు రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఈ టైప్ ఆఫ్ వెదర్ అంటే కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తాయి, కొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పడంతో పాటు గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సో ఈ విధంగా వెదర్ కండిషన్స్ ఉన్నాయి. గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్లో బయటికి రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సరిగ్గా 2 రోజుల క్రితమే హైదరాబాద్లో క్లౌడ్ బస్ సంబంధించి కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమైపోయిన సిచ్యువేషన్, చాలా వరకు ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ కూడా మనం చూసాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు జిల్లాలకు కొన్ని అలర్ట్స్ని వాతావరణ శాఖ జారీ చేసింది. పలు జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులకి ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసిన సిచ్యువేషన్. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 2-3 గంటల పాటు చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశాయి. ఇక ఎల్లో అలర్ట్లో భాగంగా జయశంకర్, భూపాల్పల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఇంకొక 2-3 గంటల పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లకే పరిమితం అవ్వాలి. ఈ టైంలో రాత్రి వేళ ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. కొంతమేరకు ప్రజలందరూ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్స్ ఏమైనా ఉంటే వాటికి అనుగుణంగా క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. సో కొద్దిసేపటి నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. కొన్ని ప్లేసెస్లో లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రం మోస్తారు వర్షం కురుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదమ్ములకు రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకున్నారు అక్కా చెల్లెళ్ళు. సోదరులకు స్వీట్లు తినిపించారు. మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు నేతలు. పార్టీల కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఆయా పార్టీల మహిళా నేతలు, నాయకులకు రాఖీలు కట్టారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ సీఎం రేవంత్కు రాఖీ కట్టారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదతో పాటు పలువురు మహిళా నేతలు కూడా సీఎంకు రాఖీ కట్టి విషెస్ చెప్పారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. మినిస్టర్ క్వార్టర్స్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా రాఖీలు కట్టారు. సీతక్క తన సొంత సోదరిలాగా అన్నారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్కు రాఖీ కట్టారు ఆయన అక్కా చెల్లెళ్ళు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు కేసీఆర్. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని మాజీ గవర్నర్ దత్తాత్రేయ నివాసం సందడిగా మారింది. ఆయనకు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు రాఖీలు కట్టారు. హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు కీలకమన్నారు దత్తాత్రేయ. కార్మికులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీలు కట్టారు ఆయన సోదరిమణులు. హైదరాబాద్లోని కిషన్ రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. కిషన్ రెడ్డికి రాఖీలు కట్టి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఆయన సోదరీమణులు. అక్కల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు కిషన్ రెడ్డి. స్వదేశీ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విదేశీ వస్తువులను వినియోగించడం తగ్గించాలని సూచించారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు. కిషన్ రెడ్డి, రామచంద్రరావుకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు.
మహిళలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో మనమందరం కూడా స్వదేశీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు మనము విదేశీ వస్తువులు వాడకూడదు. హైదరాబాద్ గాంధీ భవన్లో రాఖీ పండుగ ఘనంగా జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు రాఖీ కట్టారు మంత్రి కొండా సురేఖ. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ నేతలు, దివ్యాంగులు కూడా మహేష్ కుమార్ గౌడ్కు రాఖీ కట్టారు. మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు మహేష్ గౌడ్. మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రాఖీ పండుగ సందడిగా జరిగింది. మంత్రి పొన్నంకు రాఖీ కట్టారు సీతక్క. తర్వాత పొన్నం సోదరులకు కూడా రాఖీ కట్టారు. సీతక్కకు చీరను గిఫ్ట్గా ఇచ్చి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు పొన్నం ప్రభాకర్. అనంతరం పలువురు మహిళా నేతలు పొన్నంకు రాఖీ కట్టారు. వారికి చీరలు కానుకగా ఇచ్చారు మంత్రి కుటుంబ సభ్యులు. హైదరాబాద్లోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావుకు రాఖీలు కట్టారు బీఆర్ఎస్ మహిళా నేతలు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమతో పాటు బీఆర్ఎస్ నేతలు రాఖీలు కట్టారు. తెలంగాణలో ప్రతి సోదరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు హరీష్ రావు. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మల్లారెడ్డికి సోదరీమణులు రాఖీలు కట్టారు. అనంతరం యూనివర్సిటీలోని మహిళా ఉపాధ్యాయులు మల్లారెడ్డికి రాఖీలు కట్టారు. వారికి చీరలు ఇచ్చారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాఖీ పండుగ కోసం నగరం నుంచి సొంతూళ్లకు మహిళలు వెళ్లడంతో తెల్లవారుజాము నుంచే బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్, ఆరంఘర్ చౌరస్తా నుంచి సొంతూళ్లకు వెళ్లారు సోదరీమణులు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో, సొంత వెహికల్స్లో వెళ్లారు. దీంతో సికింద్రాబాద్ నుంచి బొల్లారం, జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్కు, కుకుట్పల్లిలో ముంబై నేషనల్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. రాఖీ పండుగకు 3500 స్పెషల్ బస్సులు నడిపింది టీజీఎస్ ఆర్టీసీ. రేపు సాయంత్రం నుంచి సిటీకి ప్రజలు ఊళ్ల నుంచి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు చేశామన్నారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాఖీ పండుగ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి రాఖీ కట్టారు మహిళా కానిస్టేబుల్స్. ఇక బైక్పై క్షేమంగా ఇల్లు చేరాలంటే హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు. రాఖీ పండుగకు తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న వారికి రాఖీ కట్టి హెల్మెట్ ధరించాలని సూచించారు సిఐ సుధాకర్, మహిళా కానిస్టేబుల్స్. పెట్టుకుంటావా? ఇప్పుడు పోయి వెంటనే కొనుక్కొని మీ చెల్లె దగ్గర పోయినప్పుడు హెల్మెట్ తోటి ఫోటో దిగాలి. కోసం కడతారు అన్నా చెల్లెలు ఓకే. నీ హెల్మెట్ లేకుండా పోతున్నావు, పోతే ఏమవుతుంది? కింద పడితే నీకు ఏమైనా అయితే ఏమవుతారు? మీ చెల్లెలు బాధపడతారు. రాఖీ కట్టాలి కదా, నీవు ఉండాలి కదా. యాక్సిడెంట్ కానీ ఎంత జస్ట్ కావాలా? అట్లా కాదు, నీ హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ మంచిగా కొనుక్కో. ముందర పోయి ఎక్కడైనా హెల్మెట్ మంచిగా కొనుక్కొని సేఫ్టీగా ఇంటికి చేరుకోవాలి. మీరు పెట్టిన ఉద్దేశం అది. ఓకే, రైట్. సేఫ్ గా ఉంటేనే వాళ్ళు రీచ్ అవుతారు లాస్ట్ వరకు. అంత లగేజ్ పెట్టుకున్నావు, మళ్ళీ బ్యాలెన్స్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది? చాక్లెట్ చూస్తావు మరి ఏడిపోతున్నావు నువ్వు? తెలంగాణ సంస్కృతిని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు ప్రొఫెసర్ హరగోపాల్. తెలంగాణ ఉద్యమంలో పోరాట యోధులను ఆహ్వానించే అంశాలపై జయశంకర్ అందించిన సహకారం చాలా గొప్పదన్నారు. అధ్యాపకులు జ్ఞానాన్ని సృష్టించాలి, సమాజానికి పంచాలన్నారు. ఇక ప్రొఫెసర్ జయశంకర్ది తనది ఒకటే భావజాలమన్నారు నటుడు ప్రకాష్ రాజ్. దేశంలో ఉన్న వైషమ్యాలు చూసిన వాడిలో తాను ముందుంటానన్నారు. సమస్యలపై ప్రభుత్వాలకు సూక్ష్మ దృష్టి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆచార్య జయశంకర్ స్ఫూర్తి సభ కార్యక్రమానికి నటుడు ప్రకాష్ రాజ్, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. మా ఇద్దరి స్నేహం చాలా బయట సందర్భం మారినా, ఒక రకంగా వాతావరణం మారినా
మా స్నేహం కొనసాగింది. ఆయన నిరంతరంగా ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాం, కలుస్తూనే ఉన్నాం. దేశపతి ఉండే టాలెంట్ చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్ ఆయన. కనుక అది ఆయన తెలంగాణ ఉద్యమంలో దేశపతి చేసినటువంటి ప్రసంగాలు, ఆయన పాడిన పాటలు చాలా ప్రభావం చేశాయి. కాబట్టి జయశంకర్ గారి నిజాయితీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేసేది. ఆ నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు బయట, కానీ మా స్నేహం వలన ఆయన అప్పుడప్పుడు తన సమస్యలు చెప్పేప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది. కారులో హైదరాబాద్ రావడానికి పెట్రోల్కు డబ్బు లేక బస్సులో రావడం మొదలుపెట్టాడు. అట్లా వ్యక్తిగతంగా తన విలువలని జీవితాంతం కాపాడుకున్నాడు. జయశంకర్ గారి గురించి వాళ్ళు మనం మాట్లాడము లేదా ఈ అవార్డు లేదా ఆయన స్మృతి అని మనం ఏదైతే అంటున్నామో, ఆయన వ్యక్తిగత నిజాయితీ ఏదైతుందో ఆ నిజాయితీ నిజానికి ఒక అంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక జీవనంలో లేదా తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి. వేల మంది ప్రాణత్యాగాలు చేశారు, ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు ప్రాణత్యాగాలు నుంచి వచ్చిన ఒక కల్చర్ ఉన్నది. జయశంకర్ ఆ యొక్క కల్చర్ యొక్క ప్రోడక్ట్ అయింది. తెలంగాణను చూసేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నాకు తమిళ్లో పుదుమై పిత్తన్ అని ఒక కవి రాసిన మాటలు నేను గుర్తొచ్చింది. ఒక గుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జనాలు దండం పెడుతూ నమస్కరిస్తుంటే పుదుమై పిత్తన్ ఒక అగ్గిపుల్లకి నమస్కారం చేశాడంట. ఎందుకని అడిగితే వెలిగే జ్యోతి కన్నా వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా. అంటే ఈరోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా. మట్టి పనికైనా మనోడే కావాలా. ఈరోజు ఆయన జయంతి రోజు మనం ఇక్కడ కలిసాము, ఆయన గురించి మాట్లాడుతున్నాము, ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణకి కారణమైన అగ్గిపుల్లే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ప్రాధాన్యత వినియోగదారులే అన్నారు హైదరాబాద్ జోనల్ హెడ్ తారాసింగ్ నాయక్. ఇక హైదరాబాద్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థాపకులు సర్ సోదాబీ పోజ్ ఖానావాలా 114వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఆగస్టు 8, 9న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఉద్యోగులు, కస్టమర్స్ పాల్గొన్నారు. देश गुलामी की जंजीरों से निकलने के लिए प्रयासरत था। उस समय न सिर्फ एक स्वदेशी बैंक का सपना देखा, बल्कि उस अपनी दृढ़ इच्छा शक्ति और मेहनत के बल पर उस स्वदेशी बैंक के सपने को एक मूर्त रूप भी दिया। तब से पिछले 114 वर्षों से सेंट्रल बैंक ऑफ इंडिया जो है समाज के हर वर्ग की ज़रूरतों को पूरा करने के लिए तत्पर है। हर देश के अंतिम व्यक्ति तक बैंकिंग सुविधाएं पहुंचाने के लिए सेंट्रल बैंक ऑफ इंडिया अपने विभिन्न उत्पादों के माध्यम से हमेशा प्रयासरत रहा है। सेंट्रल बैंक ऑफ इंडिया की पॉलिसी रही है हमेशा कस्टमर फर्स्ट, और उसी कस्टमर फर्स्ट और कस्टमर डिलाइट को ध्यान में रखते हुए हमने बहुत सारे जो है प्रोडक्ट मार्केट में लाए हैं जो कि देश और समाज के हर वर्ग की जरूरतों को पूरा करता है। సిటీలో పిలాటిస్ వర్కౌట్ ట్రెండ్ నడుస్తోంది. పిలాటిస్ వర్కౌట్ తో బాడీ ఫుల్ స్ట్రెచ్ అవుతుందంటున్నారు ట్రైనర్స్. ఇక రెగ్యులర్ వర్కౌట్స్ కంటే పిలాటిస్ వర్కౌట్స్ బాగుంటుందంటున్నారు ఫిట్నెస్ లవర్స్. క్రీడాకారులు, సినీ సెలబ్రిటీస్ పిలాటిస్ వర్కౌట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిలాటిస్ ట్రైనింగ్ కు సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. ప్రజెంట్ బోడుపల్లిలోని సిమ్ లయన్ పిలాటిస్ స్టూడియోలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఈ పిలాటిస్ మీద వర్కౌట్ చేసే వాళ్ళని. అయితే రెగ్యులర్ జిమ్స్కి, రెగ్యులర్ వర్కౌట్స్కి ఇక్కడ ఈ పిలాటిస్ మీద చేసే వర్కౌట్స్కి డిఫరెన్స్ ఏంది, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను ఇక్కడ జిమ్ జాయిన్ అయ్యాను వెయిట్ లూజ్ కోసం అనేసి. ఐ వాజ్ వెరీ మచ్ వెయిట్ ఆన్ దాట్. సో వెయిట్ లూజ్ కోసం జాయిన్ అయ్యాను, వెయిట్ లూజ్ అయ్యాను. బట్ ఆఫ్టర్ దిస్ ఐ జాయిన్ పిలాటిస్. దీంతో నా ఐ ఫీల్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ పోస్చర్స్ కరెక్షన్ చాలా బాగా అవుతుంది. సో ఇంచ్ లూజెస్ కూడా అవుతుంది దీంతో.
సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ ఈ ఫెల్ట్. మధ్యలో ఎక్కడ చూసినా సెలబ్రిటీస్ ఎక్కువగా ఈ పిలాటిస్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెడుతున్నారు. బట్ మీకు ఇది ఎలా తెలిసింది? లేదు జిమ్కి వచ్చినాక తెలిసిందా, లేదంటే మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసి వచ్చారా? యాక్చువల్లీ జిమ్కి వచ్చాక ఆఫ్టర్ ఐ వాస్ డూయింగ్ జిమ్ ఓవర్ దే. సో తర్వాత ఇది వస్తే దెన్ ఐ థాట్ ఆఫ్ ట్రయింగ్ దిస్ అనేసి వెన్ ఐ ట్రైడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో ఐ కంటిన్యూడ్. సో ఓవరాల్గా ఏమనిపిస్తుంది మీకు? అది బెస్ట్ అనిపిస్తుందా, ఇది బెస్ట్ అనిపిస్తుంది? That is was for strength. This is for flexibility and posture correction. That is for again strength దానికోసం ఉంటుంది. మీకు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అంటే లైక్ మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? ఫిట్నెస్ కోసం వచ్చారా, లేదంటే స్పెషల్గా ఈ పిలాటిస్ కోసమే వచ్చారా? సో యాక్చువల్లీ నేను జిమ్ రెగ్యులర్గా వస్తుంటాను. సో పిలాటిస్ న్యూగా చేశారు ఇక్కడ. సో ఒకసారి చూద్దామని వచ్చాను. బట్ చాలా బాగుంది. ఈరోజే స్టార్ట్ చేశా. బట్ జిమ్ ఓకే, అది స్ట్రెంగ్త్ వర్కౌట్, ఇది బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంది, బాగుంది. సో రెండు బెస్ట్. బట్ ఇది కొత్తగా న్యూ లాంచ్ చేశారు కాబట్టి. ఏది కష్టం అనిపిస్తుంది? అది కష్టం అనిపిస్తుందా, ఇది కష్టం అనిపిస్తుందా? అండ్ ఏది ఇష్టంగా ఉంది ఇప్పుడు చేస్తుంది? సో రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి. సో రెండు వెళ్ళొచ్చు. బట్ ఇది న్యూ కదా, ఇందులో ఏంటి అంటే ఒకేసారి బాడీ ఫుల్ బాడీ అయిపోతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఇంచ్ లాస్ ఉంటుంది. సో బెస్ట్. Was a good experience. I feel better and I feel very fresh whenever I do this. Mind will always fresh and I can focus more after do this. I feel more fresh after do this. Flexibility and body posture always good. మాది ఫస్ట్ పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నా, దాని తర్వాత ఫ్లెక్సిబిలిటీ కోసం దీంట్లో వచ్చిన. ఇందులో ఏమంటే మనకి స్ట్రెంత్ కాకుండా ఫ్లెక్సిబిలిటీ, మూమెంటు, మళ్ళీ మనం చెస్ట్ కరెక్షన్స్ ఉంటాయి. అంటే అలైన్మెంట్స్, మన రెండు చేయి కరెక్ట్ వెళ్తుందా లేదా, దీని మీద కరెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దీని నుంచి ఏంటంటే మనకు ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, మనకు వెయిట్ లాస్ కూడా బాగానే అయింది. ప్లస్ మన ఏంటంటే ఇది అరౌండ్ 2 months నుంచి నేను స్టార్ట్ చేసిన, ఇప్పుడు 3rd month రన్నింగ్ నాది. సో ఎలా అనిపిస్తుంది అంటే మీకు బాడీలో చేంజెస్ ఎలా కనిపిస్తున్నాయి మీకు? అంటే రెగ్యులర్గా వర్కౌట్ ఇంపార్టెంట్, స్ట్రెంత్ కోసం చేస్తుంటాము, డంబెల్స్ బెంచ్ ప్రెస్ అవి ఇవి. సో ఇక్కడ దీని మీద ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఓన్లీ మిషన్ మీదనే చేస్తున్నారు కదా మీ బాడీ వెయిట్తో, ఎలా అనిపిస్తుంది? దీంతో ఏమంటే మసల్స్ కూడా గైన్ అవుతాయి. వెయిట్ అంటే ఇందులో కూడా మన కెపబిలిటీ బట్టి వెయిట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఏంటంటే ఇందులో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. మనకేంటంటే మూమెంట్స్ అనేది కరెక్ట్ వస్తాయి, పోస్చర్స్ కానీ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్ వస్తాయి. ప్లస్ మనం ఏంటంటే ఇందులో మనకి పర్సనల్ ట్రైనింగ్ ఉంటారు కాబట్టి కరెక్షన్స్ తక్కువ ఉంటాయి, అంటే మిస్టేక్స్ తక్కువ ఉంటాయి. అందులో ఏమంటే మనకి ప్రెస్సింగ్ దాంట్లో అందులో కొంచెం మూమెంట్ రాంగ్ అయినా కూడా మనం బాడీ అనేది బ్యాలెన్స్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ అలా ఉండదు, కరెక్షన్ ఇక్కడ మిస్టేక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మిషన్ ద్వారా అంటే వితౌట్ వెయిట్ వేసి కూడా బాడీ వెయిట్తోని కంపేర్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్ చేయించడం, ఒక్క మిషన్ మీద దాదాపుగా 1000 నెంబర్ ఆఫ్ వర్కౌట్స్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే మెయిన్గా దీని మీద ఈ పిలాటిస్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు తీసుకొచ్చారు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్, ఇలాంటి ఎక్విప్మెంట్ చాలా తక్కువ నేను విన్నాము. అయితే ఉన్న హైదరాబాద్లో 2-3 ప్లేసెస్లో కూడా మనది వన్ ఆఫ్ ది వన్. సో దీనివల్ల మేజర్గా ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఎక్కువ సెలబ్రిటీలు ఎందుకు వీటిని కలపడుతున్నారు? పిలాటిస్ అంటే అడ్వాన్స్డ్ యోగా అని కూడా చెప్పుకోవచ్చు మనము. సో యోగా ఎలా చేశారో ఇన్ ద సేమ్ వే ఈ దాని మీద చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ జిమ్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేశారో ఈ రీఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీఫార్మర్స్ మీద వర్కౌట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ దీనివల్ల బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ అన్నట్టు, అంటే ఎవరు చూడని వర్కౌట్స్ మనం లాంచ్ చేసాం అన్నట్లు. సో దీనికి ఏంటంటే జనాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇస్తారన్నట్లు, అంటే కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైనా చూద్దామని చెప్పేసి. జిమ్లో కంపేర్ చేస్తే మీరు 100 ఎక్విప్మెంట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ చూస్తే వీటి మీదనే 1000 టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ మనం చేసుకోవచ్చు దీని మీద. జిమ్లో ఏజ్ స్పెషల్ పాపులేషన్ లైక్ ఏజ్ పర్సన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు, మేము చేయగలం లేదు. ఇక్కడ అలా కాదు, ఎంత ఒబేస్ ఉన్నా చేయొచ్చు, ఎంత ఏజ్ ఉన్నా చేయొచ్చు. పిలాటిస్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీథింగ్. సో ఏజ్ లిమిట్ ఏంటి, అంటే ఏ ఏజ్ వాళ్ళ నుంచి వెళ్ళి ఏజ్ వరకు చేయొచ్చు? దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. ఫస్ట్ వన్ మోర్ థింగ్, అడల్ట్స్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు కూడా చేయొచ్చు, చిన్న నార్మల్ 12 years నుండి 80 years వరకు కూడా చేయొచ్చు. ఇంకా దీనికి ఎక్కువ ఏమనుకుంటున్నారంటే ఫీమేలే చేయొచ్చు అనుకుంటున్నారు, కాదు. పిలాటిస్ వాజ్ డిజైన్డ్ బై మేల్, ఇట్ ఈస్ డిజైన్ ఫర్ సోల్జర్స్.
సో ఇది ఈ పిలాటిస్ అనేది సోల్జర్స్ కోసం కనిపెట్టిన వర్కౌట్ అని చెప్పేసి దీని మీద ఎలాంటి అంటే ఏజ్ లిమిట్ లేకుండా చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ బాడీ వెయిట్తోనే ఈ వర్కౌట్ చేయొచ్చు. దీనివల్ల సింప్లీగా చెప్పాలంటే యోగా చేసినట్టే ఉంటుంది, కానీ యోగా కంటే కూడా ఎక్కువ స్ట్రెంథనింగ్ ఉంటుంది. స్ట్రెంథనింగ్తో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని అయితే ట్రైనర్ చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ ఫిలిం నగర్లో ప్రొడ్యూసర్స్ ఫిలిం ఫెడరేషన్ సభ్యుల చర్చలు విఫలమయ్యాయి. ఒకేసారి వేతనాలు పెంచలేమని, దశలవారీగా పెంచుతామని చెప్పారు నిర్మాతలు. దీంతో ప్రొడ్యూసర్స్ పెట్టిన కండిషన్స్ కు ఒప్పుకోమని బంద్ కొనసాగుతుందని తెలిపారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. అయితే చిన్న నిర్మాతలకు సహకారం అందిస్తామని అన్నారు కార్మికులు. ఒకేసారి 30% జీతాలు పెంచాలని కోరడం కరెక్ట్ కాదన్నారు నిర్మాత చెర్రీ. 3 సంవత్సరాల్లో కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పారు. 2000 లోపు వేతనం ఉన్నవారికి మొదటి సంవత్సరం 15%, 2-3 సంవత్సరాల్లో 5% చొప్పున పెంచుతామన్నారు. హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు, ఫిలిం ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చించారు. ఏదో ఒక సమస్యలు వస్తున్నాయనే వర్కర్స్ రావడం కానివ్వండి, లేదా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కానీ ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం. మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి అడుగుతున్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదంటే, అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. చిన్న సినిమాలకు పాత వేతనాలే కంటిన్యూ అవుతాయన్నారు సెక్రటరీ దామోదర. నిర్మాతలు పెట్టిన 4 షరతులను ఫిలిం ఫెడరేషన్ అమలు చేయాలని నిర్మాతలు కోరారని తెలిపారు. ప్రొడ్యూసర్స్ చెప్పిన కండిషన్స్ పై ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు దామోదర. 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టీస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి. 4 కండిషన్స్ అడిగాం. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవడం లేదన్నారు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ వేతనాల విషయంలో నిర్మాతలు క్లారిటీ ఇవ్వాలన్నారు. పర్సంటేజ్ విధానానికి కట్టుబడి ఉన్నామని, రేపటి నుంచి ఆందోళన ఉధృతంగా చేస్తామన్నారు. చిన్న నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తామని, తాము ఛాంబర్తోనే చర్చలు చేస్తామని తెలిపారు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్. మేము దానికి ఓకే ఉన్నామండి, దానికి ఓకే చెప్పాము. ఆ మిగతా ఎక్కువగా ఏమున్నాయో వాటికి పర్సంటేజ్ విధానం కూడా చెప్పండి అని కూడా చెప్పాము. అది వారు చెప్పలేదు. ఇప్పుడు మరి వారు చెప్తారని వేచి చూస్తాం. లేదు, 4 కండిషన్లు ఏవి ఒప్పుకోలేదు, యథావిధిగా పాతవే. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా పేమెంట్ అనేది అందరికీ ఒకలాగా ఉండాలి తప్ప ఒక కార్మికుడేమో ఏమీ తినకుండా ఒక కార్మికుడు భోజనం చేస్తుంటే కార్మికులు చాలా బాధపడుతూ ఉంటారు. ఇది వాళ్ళు చెప్పిన విధానం అయితే మాకు నచ్చలే అసలు. ఎందుకంటే వాళ్ళు విడగొట్టి కొన్ని యూనిట్లకు అసలు పెంచమన్నారు. మేము అదే చెప్పాము, పెంచితే అన్ని యూనిట్లకి పెంచాలి. ఏదైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో కూర్చొని మాట్లాడండి, కానీ అట్లా కొన్ని యూనిట్లకు పెంచడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఫిలిం ఫెడరేషన్ సభ్యులు తనను కలవడంతో 30% వేతనాల పెంపు డిమాండ్ నెరవేరుస్తానని హామీ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు నటుడు చిరంజీవి. తాను సమాఖ్య నుంచి ఎవరిని కలవలేదని ఎక్స్లో పోస్టు చేశారు. ఫిలిం ఛాంబర్ మాత్రమే వారందరితో చర్చలు జరిపి పరిష్కారం కనుగొంటుందన్నారు చిరంజీవి.